హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పాలిటీ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు మిగతా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే మేము చేసేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఇంకొక విషయం ఏంటిదంటే, ఈ పీడిఎఫ్స్ అనేది గ్రూప్స్లో ఏదైతే మనకు గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్, దాంట్లో నేను షేర్ చేస్తాను క్లాస్ అయిపోయిన అమ్మటే. ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం చరిత్రకు సంబంధించినటువంటి నేపథ్యం, అసలు ఫస్ట్ చారిత్రక నేపథ్యం ఏమున్నది అనేది మొత్తం మనకు కావాల్సిన ఇంపార్టెంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొత్తం సొల్లు లేకుండా జస్ట్ మనకి ఏది ఇంపార్టెంట్ అదే మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చారిత్రక నేపథ్యం ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగ చరిత్రను బీసీ రావత్ గారు 6 దశలుగా వర్గీకరించారండి. ఫస్ట్ దశ వచ్చేసి 1600 నుంచి 1773, రెండవ దశ వచ్చేసి 1773 నుంచి 1858, మూడవ దశ వచ్చేసి 1858 నుంచి 1909, నాలుగవ దశ 1909 నుంచి 1935, ఐదవ దశ వచ్చేసి 1930 నుంచి 1947, ఆరవ దశ వచ్చేసి 1947 నుంచి 1950 దశగా, మొత్తం ఈ 6 దశలు. అయితే ఫస్ట్ దశ వచ్చేసి ఈ ఫస్ట్ దశలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉన్నదో మన భారతదేశానికి వచ్చి ఏ విధంగా ప్రభావితం చేసింది, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏం చేసింది, మరి ఇంపార్టెంట్స్ యుద్ధాలు ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఫస్ట్ 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ ఈ రాణి ఏదైతే ఉన్నదో బ్రిటిష్ యువరాణి అనమాట. ఈమె ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వర్తక వాణిజ్యం చేసుకోవడానికి చార్టర్ ఇచ్చిందండి. చార్టర్ అంటే ఏంటిదంటే ఒప్పందం అనేది అర్థం వస్తుందన్నమాట. సో ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ ఏదైతే ఉన్నదో ఈమె యువరాణి ఈస్ట్ ఇండియా కంపెనీకి మీరు భారతదేశంలో వర్తక వాణిజ్యాలు చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారు 1608లో భారతదేశానికి వచ్చారండి. 1608లో భారతదేశానికి వచ్చారు. తర్వాత 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1757లో ఏదైతే ప్లాసీ యుద్ధం జరిగిందో దీనివలన ఏమైందంటే అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కల్పించుకున్నారు బ్రిటిష్. అంటే అంతరంగిక వ్యవహారాలు అంటే మనకి ఒక దివానీ హక్కులు, రెవెన్యూ సిస్టమ్ అయినా సరే, ఈ పన్నులు శిస్తులు సంబంధించినటువంటి విషయాలు సరే, సో ఇవన్నీ కూడా వాళ్ళు మన దానికి వచ్చి అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని కల్పించుకున్నారన్నమాట. సో ఈ ప్లాసీ యుద్ధ విజేతగా పేర్కొనబడే వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. గుర్తుపెట్టుకోండి, ప్లాసీ యుద్ధ విజేతగా పేర్కొనబడే వ్యక్తి రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ ఇక్కడ 1764లో బాక్సర్ యుద్ధం జరిగాయి. 1765లో మనకు అలహాబాద్ సంధి జరిగింది. సో తద్వారా అప్పటి వరకు కేవలం వర్తక సంస్థగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ బీహార్, ఒరిస్సా ప్రాంతంలో దివానీ హక్కులకు లభించాయి. దివానీ హక్కులు అంటే రెవెన్యూ సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకోవడం జరిగింది. అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ వాళ్ళు మన భారతదేశంలో ఇట్లా కొన్ని హక్కులను కల్పించుకున్నారనమాట. నెక్స్ట్ 1858లో ఏం జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలనను ప్రత్యక్షంగా తీసుకుందనమాట. ఇక్కడ 1815 ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క పరిపాలన ప్రత్యక్షంగా తీసుకుందంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించలేదు 1858 నుండి. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్ ఇక్కడ లీడ్ చేసిందనమాట. 1858 ముందు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క వ్యవహారాలను చూసుకునేది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇది 1947 ఆగస్టు 15 వరకు కొనసాగింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. 1950 జనవరి 26 డేట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్స్. 1612లో నాటికి సూరత్లో పూర్తి స్థాయిలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 1667 నాటికి మన దేశంలో నాణ్యాలను ముద్రించే అధికారంను బ్రిటిష్ వాళ్ళకు సంపాదించుకున్నారు. నాణ్యాలు ముద్రించే అధికారం ఎప్పుడు? 1667లో. సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, 1725లో బొంబాయి, మద్రాస్, కలకత్తా ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేశారు. తర్వాత 1726లో మేయర్ కోర్టులను కూడా స్థాపించడం జరిగిందనమాట. దివానీ హక్కుల ద్వారా బ్రిటిష్ వారు మన దేశంలో చట్టబద్ధంగా అధికారాన్ని పొందారు. సో ఇది మనకు ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ రెండవ దశ కనుక చూసుకున్నట్లయితే ఎలిజబెత్ రాణి చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది కదా.
ది చార్టర్ అనగా అంటే ఏంటిదంటే ఒప్పందం. ఈ వ్యాపార వాణిజ్య నిర్వహణ విషయంలోనూ మరియు పరిపాలన మరియు నియంత్రణ చేయడంలోను రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలంటారు. అంటే వ్యాపారము, వాణిజ్యాల నిర్వహణ చేసే పరిపాలన నియంత్రణలు చేయడంలోను రూపొందించిన చట్టాలను ఏమంటారు? చార్టర్ చట్టం అంటారు. ఇక కొన్ని రెగ్యులేటింగ్ చట్టం, ఇంపార్టెంట్ చట్టం అండి, గుర్తుపెట్టుకోండి. రెగ్యులేటింగ్ చట్టం 18 మే 1773 భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టబడిన చట్టమే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో పాలన వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టారు ఈ చట్టాన్ని. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించుకున్నారండి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ జనరల్గా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు 1774. అప్పుడు ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. ఓకేనా. నెక్స్ట్ 1773లో ఈ చట్టాన్ని మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు. ఏ చట్టాన్ని? రెగ్యులేటింగ్ చట్టం. నెక్స్ట్ గవర్నర్ జనరల్కు సహాయం చేయడానికి 4 సభ్యులతో 4 మెంబర్స్తో ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను 1858 తర్వాత చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. అంటే 1858 తర్వాత 1858 తర్వాత ఉన్నటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. వెనక ఉన్న చట్టాలని చార్టర్ చట్టాలు అంటారు. ఓకేనా. ఈ చార్టర్ చట్టాలు ఉన్నప్పుడు మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఇక్కడ కౌన్సిల్ చట్టాలు ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది. ఇదే 2 డిఫరెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చార్టర్ చట్టాలు మనకు 1757 నుంచి 1857 వరకు. కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం చేసింది 1858 నుంచి 1947. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం అండి, 1784లో ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు. అంటే ఏంటిదంటే రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం, ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా మన దేశంలో ద్వంద్వ పాలన విధానాలను ప్రవేశపెట్టారు. అంటే ద్వంద్వ పాలన అంటే ఏంటిది? ఇక్కడ చూడండి. ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, రాజకీయ వ్యవహారాల గురించి మొత్తం. తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, వాణిజ్య వ్యవహారాల గురించి చూసుకోవడానికి 2 పాలనలను తీసుకురావడం జరిగిందనమాట. కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను తగ్గించారు. గతంలో 4 ఉండేది కదా, ఇప్పుడు 3కు తగ్గించారు. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చార్టర్ చట్టం 1793 చాలా ఇంపార్టెంట్ అండి. మరో 20 సంవత్సరాలు వ్యాపార గుత్తాధిపత్యాన్ని పొడిగించుకున్నారనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుందన్నమాట. ఇక్కడ గవర్నర్ జనరల్ కౌన్సిల్కు వీటో అధికారం కల్పించారు. తర్వాత మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో దానికి చట్టబద్ధత కూడా ఉన్నది. పార్లమెంట్లో కూర్చోవడానికి బోర్డు కార్యదర్శికి అనుమతి కూడా లభించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చార్టర్ చట్టం 1813 మరో 20 సంవత్సరాలు వ్యాపార గుత్తాధిపత్యం కోసం ఇక్కడ ఈ చార్టర్ చట్టం 1813లో ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇండియాలో ఈ యొక్క కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ మరి స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు. ఇంతకుముందు స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యం ఉండేది కాదు. స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యం అంటే ఏంటంటే ఫ్రీ ట్రేడ్, అంటే ఎటువంటి ట్యాక్స్ లేకుండా అందరికీ వేరే దేశాలతో మొత్తం కూడా మనము ఏదైతే లావాదేవీలు చేసుకుంటామో, వస్తువులను దిగుమతులు చేసుకుంటారో దాన్ని స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాలు అంటారు. తర్వాత ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం 1 లక్ష రూపాయలను కేటాయించారు. కూడా కేటాయించారు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ చట్టం ప్రకారము అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారం కూడా వచ్చింది. మత వ్యాప్తికై క్రైస్తవ మిషనరీలను అనుమతి రావడం జరిగిందనమాట. ఈ చట్టాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ చట్టాలు ఇచ్చేసి ఇటు సైడు ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు, జతపరచండి అనేసి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ చట్టం 1833. ఈ చార్టర్ చట్టం 33 ఏదైతే ఉన్నదో ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చారు.
గతంలో మనకు బెంగాల్ గవర్నర్ జనరల్ ఉండేది కదా! సో, ఇప్పుడు భారత గవర్నర్ జనరల్‌గా మార్చడం జరిగింది. అట్లా మార్చడం వలన ఫస్ట్ భారత గవర్నర్ జనరల్‌గా వచ్చిన వ్యక్తియే విలియం బెంటింక్. ఫస్ట్ భారత గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. ఫస్ట్ లా కమిషన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 1833 ప్రకారం ఫస్ట్ లా కమిషన్‌ని ఏర్పాటు చేశారు. దీనికి లార్డ్ మెకాలే ఈ కమిషన్ యొక్క చైర్మన్ అనమాట. ఇక్కడ మళ్ళీ 20 సంవత్సరాలు పొడిగించారండి. మళ్ళీ 20 సంవత్సరాలు ఇక్కడ పొడిగించారు. తర్వాత చార్టర్ చట్టం 1853 అండి. చార్టర్ చట్టం 1853. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టం ఏమిటంటే ఈ 1853 చార్టర్ చట్టం. సివిల్ సర్వీస్ పరీక్షల యందు భారతీయులకు అనుమతి లభించింది ఈ చార్టర్ చట్టం ప్రకారము. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని వేరు చేశారు. ఓకేనా. గవర్నర్ జనరల్ శాసనశాఖ మరియు కార్యనిర్వాహక అధికారులను వేరు చేశారనమాట. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ రెండు, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖలకు సంబంధించినటువంటి ఉంటాయి కదా, రెండు వేరు చేశారనమాట. తర్వాత ఈ మూడవ దశ వచ్చేసి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ దశ మూడవ దశ. ఈ మూడవ దశలో విక్టోరియా మహారాణి ప్రకటన ఫస్ట్ 1858లో భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉన్నదో ఈ 1858 చట్టం అంటారు. దీన్నే భారత ప్రభుత్వ చట్టము అంటారు. ఇది ఇక్కడ విక్టోరియా మహారాణి ప్రకటన. ఓకేనా. ఫస్ట్ భారత ప్రభుత్వ చట్టం అని ఏ చట్టాన్ని అంటారంటే మనకు 1858 చట్టం అంటారు. 1857లో సిపాయిల తిరుగుబాటు తదనంతరం భారత ప్రభుత్వం చట్టం 1858ని ప్రవేశపెట్టారు. ఓకేనా. భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ప్రవేశపెట్టారు. ఫస్ట్ కార్యదర్శి ఎవరంటే లార్డ్ రిచర్డ్ స్టాన్లీ భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ప్రవేశపెట్టారు. ఈ లార్డ్ రిచర్డ్ స్టాన్లీ అనే అతను కార్యదర్శిగా ఉన్నాడు. తర్వాత భారత గవర్నర్ జనరల్కు వైస్రాయ్ హోదాను కల్పించారండి. గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతనికి వైస్రాయ్ హోదాను కల్పించారు. ఫస్ట్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. నెక్స్ట్ ద్వంద్వ పాలనను రద్దు చేశారండి. ఇక్కడ ద్వంద్వ పాలనను రద్దు చేయడం జరిగింది. సో గతంలో మనకు పిట్స్ ఇండియా చట్టం ప్రకారము ద్వంద్వ పాలన విధించారు కదా. సో ఇక్కడ ద్వంద్వ పాలన రద్దు చేశారు. కంపెనీ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పనిచేసిన అత్యుత్తమైన అధికారి ఎవరంటే లార్డ్ కానింగ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ నెక్స్ట్ సిపిసి, ఐపీసీ, సిఆర్పిఎస్సి చట్టాలను కూడా చేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం. ఏ చట్టము అంటే 1858 చట్టం. నెక్స్ట్ కౌన్సిల్ చట్టం అండి. కౌన్సిల్ చట్టము 1861 పోర్ట్ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టారు. పోర్ట్ఫోలియో పద్ధతి అంటే మంత్రి మండలి, మనకు ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వడానికి మంత్రి మండలి ఎట్లా ఉంటుందో అక్కడ కూడా పోర్ట్ఫోలియో పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం. ఇక్కడ గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్లను జారీ అధికారం ఇచ్చారు. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్లు జారీ అధికారం ఇచ్చారు. అదేవిధంగా కలకత్తా, బొంబాయి, మద్రాసులో హైకోర్టులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ కౌన్సిల్ చట్టాల ప్రకారం. నెక్స్ట్ కేంద్ర స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు 1861లో. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ చట్టం 1892 కేంద్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ల నందు సభ్యుల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. బడ్జెట్పై మాట్లాడే అధికారం కల్పించారు. సివిల్స్ వయోపరిమితి పెంచారు. ఓకేనా. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కేంద్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ యందు సభ్యుల సంఖ్యను పెంచడం, బడ్జెట్పై మాట్లాడే అధికారం, సివిల్స్ వయోపరిమితి పెంపు, ఇవన్నీ కూడా కల్పించారు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఫోర్త్ దశ అండి. ఫోర్త్ దశ వచ్చేసి మింటో మార్లే సంస్కరణలు అంటారు. దీనిని 1909లో ప్రవేశపెట్టారు. మింటో మార్లే సంస్కరణలను ప్రవేశపెట్టారు. అంటే విషయం ఏంటిదంటే 1892లో కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించుటకు 1892 ఏదైతే కౌన్సిల్ చట్టం ఉన్నదో ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి మనకు మింటో మార్లే సంస్కరణను తీసుకురావడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ విచక్షణ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టారు. అంటే కొంతమందికి ఓటింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ చట్టం ప్రకారం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కూడా కల్పించారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి సార్, వైస్రాయ్కి కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు సభ్యత్వం కల్పించారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు సభ్యత్వం ఇవ్వించాడు. నెక్స్ట్ మాంటెక్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1919 అంటారు. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.
మాంటింగ్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణ ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర పాలనాంశాలు ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అధికారులు కల్పించారు. తర్వాత సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పాటు చేశారు. సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్స్కు ప్రత్యేక అధికారాలు కల్పించారు ఈ చట్టం ప్రకారమే. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1921 ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1919 చట్టం అనుసరించి మహిళలకు కూడా ఇక్కడ ఓటు హక్కును కూడా కల్పించడం జరిగింది. ఇది మాంటెక్ జేమ్స్ ఫర్డ్ 1919. ఒకటి ఏంటి, రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం. నెక్స్ట్, రాష్ట్ర పాలనాంశంలో ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అధికారులను కల్పించడం. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం. ప్రభుత్వ ఖాతాల సంఘాలను ఏర్పాటు చేయడం. సిక్కు, క్రిస్టియన్, ఆంగ్లో ఇండియన్స్కు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1921 ఏర్పాటు చేయడం. ఇది మాంటెక్ జేమ్స్ ఫర్డ్ సంబంధించినటువంటి విషయాలు. సో మిగతా ఈ సంబంధించినటువంటి 1935 చట్టం అయినా సరే, తర్వాత 1947 సంబంధించినటువంటి భారతదేశానికి ఎట్లా స్వతంత్రం వచ్చింది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. సో ఇది వీడియో. మీకు ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. సో అక్కడ మీరు నోట్స్ మేకింగ్ అనేది చేసుకోండి, అది మీ ఇష్టం. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.